సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఏపీ పోలీసులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే పలువురు మేధావులు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా ప్రభుత్వం పోలీసులు అధికార పార్టీ కలిసి ఇక్కడ తమకు గిట్టని వాళ్ళని అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారన్న విమర్శలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అన్నది ఒక పతాక స్థాయిగా చూడాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అణిచివేతలో ఇదో పతాక స్థాయిగా చూడాల్సి ఉంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ అంశంపైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఏపీ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టును ఇలాగైనా అరెస్ట్ చేసేది అని కోర్టు ప్రశ్నించింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్ను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ తను నిర్వహించిన డిబేట్లో విశ్లేషకుడుగా వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాస్ ఎలా బాధ్యుడవుతారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కొమ్మినేని శ్రీనివాస్ నవ్వారు ఆ సమయంలో అని న్యాయవాది వాదించగా, మేము కూడా చాలా కేసులు విచారించే సమయంలో నవ్వుకుంటూ ఉంటాం, మరి దానికేమంటారని కూడా సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా, మన్మోహన్ సింగ్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్ను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. నవ్వినంత మాత్రాన 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేస్తారా అని కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది, వాక్ స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కొమ్మినేని శ్రీనివాస్ విడుదల సందర్భంగా ఏవైనా ఆంక్షలు విధించాలి, షరతులు విధించాలి అనుకుంటే ఆ పని కింది కోర్టు చేస్తుంది. వెంటనే కొమ్మినేని శ్రీనివాస్ను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కొమ్మినేని శ్రీనివాస్కు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారు. 3 ఏళ్లకు మించి జైలు శిక్ష పడని సెక్షన్లకు కూడా డైరెక్ట్ అరెస్టులు చేశారు. గతంలో సుప్రీంకోర్టే చెప్పింది 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా నేరుగా కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్టు చేశారని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ కేసులో ఇంకా పోలీసులు SC ST అట్రాసిటీ సెక్షన్లను కూడా అప్లై చేశారు. కానీ ఆ సెక్షన్లను కింది కోర్టే, ట్రయల్ కోర్టే ఇదివరకే తొలగించేసింది. ఇదివరకే ఒకసారి చెప్పినప్పటికీ కూడా ఈ కేసులో SC ST అట్రాసిటీ యాక్ట్ కింద సెక్షన్లు ఎలా పెట్టారు, ఎలా వర్తిస్తాయంటూ ఇప్పటికే కింది కోర్టు SPకి DSPకి నోటీసులు కూడా, మెమో కూడా జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అయితే వెంటనే తక్షణం కొమ్మినేని శ్రీనివాస్ను విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? చర్చకు వచ్చిన ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని ఎలా బాధ్యుడవుతారు? నవ్వారు అంటున్నారు, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా? మేము కూడా కేసుల విచారణ సందర్భంగా అనేక సార్లు నవ్వుతూ ఉంటాం, మరి దానికేమంటారని స్వయంగా సుప్రీంకోర్టే ప్రశ్నించింది. సో మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం అందరినీ టెర్రరైజ్ చేయాలి అని ఆలోచన చేసింది నిజం. 70 ఏళ్ల కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే 5 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉంటూ దాదాపు 18 ఏళ్ళుగా టీవీ డిబేట్ల అనుభవంలో ఉంటూ ఇప్పటివరకు ఎక్కడా ఒక్క మాట పొరపాటున మాట్లాడి ఒక్క కేసు కూడా నమోదు కానీ కొమ్మినేని శ్రీనివాస్నే ఇలా ఏకపక్షంగా లోపల వేసేస్తే ఇక మిగిలిన జర్నలిస్టులు, మాట్లాడే వాళ్ళు, డిబేట్లు నిర్వహించే వాళ్ళంతా అదిరిపడతారు, భయంతో ఉంటారు, భయం గుప్పట్లో ఉంటారు అన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేసింది అన్నది దాదాపు అది నిజం. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, కొమ్మినేని శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయండి, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు ఈ కేసులో అని ప్రశ్నించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకు ఒక స్పష్టమైన సంకేతాలు పంపింది. మేమున్నాం, ఇక్కడ అధికారం చేతిలో ఉంది, పోలీసులమ్మని ఇష్టానుసారం కేసులు పెట్టి దౌర్జన్యం చేయాలి, వాక్ స్వాతంత్రాన్ని అణచివేయాలి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలి అనుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు అన్నది ఒకటి ఉంటుంది, మీ ఆటలు సాగవు అని ఈరోజు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది. సో కొమ్మినేని శ్రీనివాస్ విడుదలకైతే మార్గం సుగమమైంది. ఎలాంటి కండిషన్లను ట్రయల్ కోర్టు పెడుతుంది అన్నదైతే చూడాలి. నిజానికి కృష్ణంరాజు ఆ వ్యాఖ్యలు చేశారు, కొమ్మినేనికి సంబంధం లేదు, కేవలం ఆయన నవ్వారు అంటూ ఏకంగా కొమ్మినేని శ్రీనివాస్ని తొలుత అరెస్ట్ చేసేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో కొమ్మినేని శ్రీనివాస్ విడుదలకైతే ఇక లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.